नहीं आता, रुकते ना फूल भर के आते हैं। ఈ రోజు స్టేట్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వచ్చాము. దీనికి కారణము చేతగాని కాంగ్రెస్ పాలన గురించి మేము సీఎం గారిని అడగడానికి వచ్చామా, లేకపోతే మా వేదన చెప్పుకోవడానికి వచ్చామా, దేనికి వచ్చామో అనేది మాకు తెలుసు. కానీ అంత భయం ఎందుకు? వేల మందిని, వందల మందిని పోలీసులు పెట్టి కనీసం లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా ఆపే అంత ఘోరమైన స్టేజ్ లో ఉన్నావా సీఎం నువ్వు? ఏం చేస్తున్నారు మీరు? మాదేంటి ప్రజాపాలన? మేము కూడా వందల వేల మంది మనుషుల ద్వారా వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్. మేము కూడా వాళ్ళ గురించి మా దగ్గరకు వచ్చింది, వాళ్ళ గోల్డ్ మా దగ్గర వేలముంచుకుంటుంటే మేము మీ దగ్గరకు వచ్చి అడగడానికి వచ్చినటువంటి వ్యక్తులం మేము. అది బీజేపీ భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చామనే కదా నీకు ఇంత ఇది. కాకపోతే ఏంటి అనేది అడగడానికి రావాలి, నువ్వేం చేయలేకపోతున్నావు. అందుకని మీ అసెంబ్లీ దగ్గరకు రావడం జరిగింది. ఏది కంప్లీట్ చేయలేదు. పెన్షన్స్ లోనే ఆధారపడి బతికేటువంటి జనాలు చాలా మంది ఉన్నారు. ముసలోడు వాళ్ళు ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. అది లేదు. ఇందిరమ్మ ఇల్లులను అది లేదు. ఎటువంటి సబ్సిడీలు ఇస్తాను కొన్ని అది లేదు. తర్వాత ఫ్రీ బస్ పెట్టావు. ఫ్రీ బస్ పెట్టింది ఎందుకో నీకే తెలియదు. అది అన్నిటికంటే పెద్ద దరిద్రం ఫ్రీ బస్. ప్రతి ఒక్కరిని ఆడపిల్లలు అందులో ఎక్కడానికి కూడా ఇష్టపడట్లేదు. అలా ఉంది నీ పాలన. ఏం జరుగుతుంది బయటకు వచ్చి ఒకసారి చూడు, ఆలోచించు. ఏమవుతుందో అని చూడండి సీఎం గారు. మీరు కూడా ఓసారి ఆలోచిస్తే బయట పాలన ఎలా ఉందని తెలుస్తుంది. ఎంతసేపటికి ఏం జరగాలి, ఏం చేయాలి. ఆల్రెడీ ఒక స్కీములు నెరవేర్చింది కాలేదు, ఇంకేమో కొత్తది మొదలు పెడుతున్నాడు. ఏం కొత్తది ఏం చేస్తాం? ముందు ప్రజాపాలన ఇచ్చినటువంటి స్కీముల్ని అవి నెరవేర్చించడానికి ప్రయత్నించండి. అది లేదు కాబట్టి మీరు ఇంకా జనాలు అడుగుతారు కాబట్టి కొత్తది డైవర్ట్ చేయడానికి కొత్తవన్నీ పుట్టించుకొస్తున్నారు. కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. చేత కాకపోతే గద్దె దిగాలి. మీకు చేత కాదు, పాలన చేత కాదని అర్థమైపోయింది. కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. భారత్ మాతా కీ జై.